తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయిపోయింది. తొలి దశలో మొత్తం 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మొదటి విడతలో మొత్తం 4,236 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులతో పాటుగా 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, ఇక ఈ రోజు తొలి విడత పోలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏంటి ప్రెసెంట్ సిచ్యువేషన్, ఏ రకంగా ఉంది ఫస్ట్ స్టార్టింగ్ టైంలో? గుడ్ మార్నింగ్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి దశ పోలింగ్ లో ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి పోలింగ్ లో ఓటర్లు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు. యాకేష్, మీరు లైన్ లో ఉండండి. సో మొత్తం మీద గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ అయితే ఈ రోజు 7 గంటలకైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. తొలి దశలో 3,800 పైచీలుక స్థానాలకైతే గ్రామ పంచాయతీలో ఎన్నికలైతే జరుగుతున్నాయి. మరోపక్క అటు మెజారిటీ సర్పంచులు గెలుస్తామా లేదా అన్న ధీమాలో ఆయా పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్న పరిస్థితి. యాకేష్, ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. 10 గ్రామీణ ప్రాంతంలో సందడి వాతావరణం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 ఈ పంచాయతీ ఎన్నికలను అన్ని పార్టీలు మోడకల్లు, చిత్తకాలి, కొనిజల్ల, మధ్యర, రత్నాడపాలెం, వైరా, ఎర్రుపాలెం 7 మండలాల్లో కూడా ఈ పోలింగ్ ప్రక్రియ ఇవాళ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ఎన్నికల నిర్వహణ ఉంది. బ్రేక్ ఉంటుంది. 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. అయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 2,41,135 మంది ఓటర్లు ఉండగా దాదాపుగా ఈ రోజు 192 పంచాయతీల్లో ఈ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఏకగ్రీవంగా దాదాపు 20 పంచాయతీలు కూడా ఏకగ్రీవాలు అయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మిగిలిన చోట్ల 428 మంది ఓటర్లు ఇప్పటికే అంటే అభ్యర్థులు పోటీ పడుతుండగా దాదాపుగా 1,740 వార్డు సభ్యులు కూడా ఈ పోటీలో ఉన్నారు. ఏకగ్రీవమైనటువంటి పంచాయతీలు అట్లా పోలింగ్ కేంద్రాలు, వార్డులు ఇలాంటి ఇప్పటికే అధికారులు గుర్తించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి 1,182 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. వెబ్కాస్టింగ్ కేంద్రాలు కూడా దాదాపు 360 కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పెట్టెలకు సంబంధించి దాదాపు 2,001 బ్యాలెట్ పెట్టెలను కూడా ఈ పోలింగ్ కేంద్రాల్లో వినియోగించనున్నారు. పోలింగ్ కు ఎక్కడ ఇబ్బందులు జరగకుండా పోలీసులు అటు అధికార యంత్రాంగం ఎక్కడికక్కడగా అప్రమత్తమైంది. ఇప్పటికే పోలింగ్ జరిగేటువంటి ప్రాంతాలలో పోలీసు యంత్రాంగం శిక్షించిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఓటర్లు తమ ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసులు ఇప్పటికే ఆయా గ్రామాల్లో కూడా అవగాహన కార్యక్రమాలు ప్రజలకు నిర్వహించారు. అభ్యర్థులతో కూడా శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో అధికార యంత్రాంగం ఉందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. 5 తర్వాతనే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఫలితాలు వెలువడతాయని కూడా అధికార యంత్రాంగం చెప్పింది. మేజర్ గ్రామ పంచాయతీలు అయితే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఫలితం వెలువడే అవకాశం ఉంది. చిన్న పంచాయతీలు అంటే 1000 ఓట్లలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో సాయంత్రం 5 గంటల లోపే ఫలితం తేలే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థులు చాలా ఎంతో ఆతృతగా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు వారం రోజుల పాటు కూడా ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగించారు. ఎక్కడికక్కడ ఓటర్లను కలిసే ప్రయత్నం చేశారు. తమ అభ్యర్థులను గెలిపించాలని వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు, కీలక నేతలంతా కూడా గ్రామాల్లోనే శిక్షించినటువంటి పరిస్థితి. చాలా కాలం తర్వాత పంచాయతీ ఎన్నికలు నడుస్తున్నటువంటి క్రమంలో గ్రామంలో కొంత సందడి వాతావరణం అయితే కనిపించింది. అభ్యర్థులు పెద్ద ఎత్తున కూడా అటు డబ్బులను కూడా ఖర్చు చేసినట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే మద్యం, ఇతర మాంసానికి సంబంధించి కూడా ఓటర్లను మంచిగా చేసుకోవడానికి భారీగా ఖర్చు పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఒక్కో అభ్యర్థి 10 నుంచి 20 లక్షల రూపాయలు కూడా
సర్పంచ్ అభ్యర్థులు ఖర్చు పెట్టినట్టు ఆ గ్రామాలలో ప్రచారం కొనసాగుతుంది. అందుకు తగ్గట్టుగానే అటు ప్రధానంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీలో నిలిచారని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల పొత్తులు ఉన్నప్పటికీ కూడా ఈ రెండు పార్టీల అభ్యర్థులే ప్రధానంగా ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి వివిధ రూపాల్లో తమ ప్రయత్నాలు కొనసాగించారని చెప్పుకోవచ్చు. ఏ మేరకు వారు సక్సెస్ అయ్యారనేది మరికొద్ది గంటల్లోనే ఈ ఎన్నికల ఫలితాలతోటి తేలే అవకాశం కనిపిస్తా ఉంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి అంటే ఎంత శాతం మేరకు పోలింగ్ నమోదైందన్న అంశాన్ని కూడా అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. సునీత, రైట్, థ్యాంక్ యూ యాగేష్. సో మొత్తం మీద అయితే అటు తొలి దశ పోలింగ్ అయితే ఎన్నికలు స్టార్ట్ అయిపోయాయని చెప్పాలి.